అన్నామలై కొత్త పార్టీ. తమిళనాడులో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. కోయంబత్తూరులో రాత్రికి రాత్రి పోస్టర్లు ప్రత్యక్షమవ్వడం, ఈ మధ్య కాలంలో అన్నామలై పార్టీకి దూరంగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్గా ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాడులో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తుందా? ఫియర్లెస్ మైండ్స్ హ్యావ్ నో లిమిట్స్ అంటూ అన్నామలై ముఖ చిత్రంతో వెలిసిన పోస్టర్లు దేనికి సంకేతం? బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? కోయంబత్తూరు వీధుల్లో రాత్రికి రాత్రి ప్రత్యక్షమైన పోస్టర్లు ఈ ఆలోచనలకు ఆజ్యం పోస్తున్నాయి. అన్నామలై అభిమాన సంస్థగా చెప్పుకుంటున్న అన్నామలై అన్బు కూటం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మెంబర్షిప్ డ్రైవ్స్, కార్యవర్గాల ఏర్పాటులో పూర్తిగా బిజీ అయ్యింది. అయితే ఇది కేవలం అభిమాన సంఘ విస్తరణ కార్యక్రమం కాదని, భవిష్యత్తులో రాజకీయ పార్టీకి పునాది వేయడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళ సినీ స్టార్, ప్రస్తుత సీఎం విజయ్ కూడా రాజకీయాల్లోకి రాకముందు ఇదే తరహాలో సంక్షేమ సంస్థ ఏర్పాటు చేసి తన రాజకీయ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు. ఇప్పుడు అన్నామలై కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారన్న సందేహం కలుగుతోంది. ఈ వాదనకు బలం చేకూర్చే అంశాలు కూడా ఉన్నాయి. వాటిల్లో మొదటిది కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు. సాధారణంగా పార్టీ టోన్కు భిన్నంగా మాట్లాడని అన్నామలై 9th క్లాస్ విద్యార్థులకు వెంటనే త్రిభాషా విధానం అమలు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడుతుందని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై కూడా అన్నామలై స్పందించలేదు. గతంలో తరచూ పార్టీ కార్యక్రమాలు, బీజేపీ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టే అన్నామలై ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం రెండో కారణం. ఇక మూడోది, ఇటీవల జరిగిన 2 కీలక రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాలకు అన్నామలై వెళ్లలేదు. దీంతో ఆయన బీజేపీని వీడుతున్నారన్న ప్రచారం మరింత బలపడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తనను పక్కన పెట్టడంపై అన్నామలై అసంతృప్తితో ఉన్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. తనకు టికెట్ ఇవ్వకపోగా ప్రచారానికి కూడా దూరం పెట్టడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ నయనార్ నాగేంద్రన్తో పాటు పార్టీలోని చాలా మందితో అన్నామలైకి సంబంధాలు దెబ్బతిన్నాయని సమాచారం. ప్రస్తుత పరిణామాలపై అన్నామలై ఇంకా స్పందించలేదు. అయితే కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాత్రం తమిళనాడులో మరో రాజకీయ పార్టీ రాబోతుంది, వేగంగా మార్పులు జరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. తమిళనాట అన్నామలై గురించి చర్చించుకుంటున్న వేళ ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా బాగా పెరిగిపోయింది. వాస్తవానికి కె అన్నామలై పూర్తి పేరు కుప్పుస్వామి అన్నామలై. సొంతూరు తమిళనాడు రాష్ట్రం కరూరు జిల్లా. అన్నామలై తొలుత రాజకీయ నాయకుడు కాదు, ఐపీఎస్ అధికారి. 2011 బ్యాచ్కు చెందిన కర్ణాటక క్యాడర్ పోలీస్ ఆఫీసర్. ఉడిపి, చిక్కమంగళూరు, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. నేరాలను బాగా నియంత్రించగలిగారు. ఆయనను చాలా మంది సింగం అన్నామలై అని పిలిచేవారు. అయితే 2019లో అనూహ్యంగా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోనికి అడుగుపెట్టారు. కొంతకాలం సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. డీఎంకే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దూకుడుగా విమర్శలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించడం, యువతను ఆకర్షించే శైలిలో ప్రసంగాలు చేయడం వల్ల ఆయన వేగంగా ప్రజాదరణ పొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.